హాయ్ అందరికీ. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ వెళ్తున్నాం. అప్పుడెప్పుడో 2020లో సెప్టెంబర్లో వెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడే మరి ఈ ట్రిప్ 2 days. కమ్ లెట్స్ ప్యాక్ అవర్ బ్యాగ్స్. 2 days ట్రిప్కి 4 pairs పెట్టుకుంటున్నా. 2 pairs శారీస్ పెట్టాను అండ్ 2 కుర్తీస్ పెట్టాను అండ్ 1 towel. సో అలా మొత్తం ప్యాక్ చేసుకొని వెంటనే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. మా ట్రైన్ midnight 12 o'clockకే ఉన్నింది. బట్ ఆ రోజు ఆల్మోస్ట్ 1 hour డిలే అయింది ట్రైన్. అంటే 1 or 1:30కి అలా ట్రైన్ వచ్చింది. అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేను తిరుపతి వెళ్తున్నా, అదే తిరుమల వెళ్తున్నా ఫర్ స్వామి దర్శనం. సో తిరుమలలో నేను ఎక్కడెక్కడికి వెళ్ళా, ఏమేం చేసా, ఎలా దర్శనం అయింది అన్నీ షేర్ చేసుకుంటా. ఆల్మోస్ట్ 5 years తర్వాత వెళ్తున్నా కదా తిరుమలకి. సో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వెళ్ళా తిరుమల, బట్ స్వామివారి దర్శనానికి కాదు, ఫర్ అదర్ రీజన్స్ ఐ వెంట్. అండ్ మనకు తిరుమల అన్న స్వామివారు అన్న ఒక ఎమోషన్ కదా. సో నేనైతే ఫుల్గా ఆ ట్రాన్సిషన్లోనే ఉన్నా ఇప్పుడు. అండ్ తిరుపతి అలా ఎంటర్ అవ్వగానే అదేంటో తెలీదు, చాలా ప్లజెంట్గా అనిపించింది. ఫుల్ గ్రీనరీ, చుట్టూ కొండలు అండ్ ఎటు చూసినా ఆ గోవింద నామాలు, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ లైట్గా వర్షం కూడా పడుతుంది. మేము తిరుపతిలో దిగిన వెంటనే రెంటెడ్ బైక్స్ తీసుకొని వెంటనే ఇక కొండకి స్టార్ట్ అయిపోయాము. అసలు బైక్ రెంట్కి తీసుకొని చాలా మంచి పని చేశాం. అండ్ నా ముందు BMW బైక్ వెళ్తుంది. లుక్స్ వెరీ నైస్ కదా. ఎవరో ఫారినర్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఫాస్ట్గా చెకింగ్ కంప్లీట్ చేసుకొని అగైన్ వి స్టార్టెడ్. నేనైతే ఈ రైడ్ మంచిగా ఎంజాయ్ చేశా. నేను ఎప్పుడూ కార్లో వచ్చా, బస్లో వచ్చా, లేదంటే నడిచి వెళ్ళా కొండ మీదకి. ఇలా బైక్లో ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. మీరు కూడా ఇలా బైక్ రెంట్కి తీసుకొని వెళ్ళాలనుకుంటే రైల్వే స్టేషన్ నియర్గానే మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో హ్యాపీలీ యూ కెన్ గో ఫర్ ఇట్. 1 dayకి లైక్ 450 అలా ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ 7కి మీరు బైక్ కలెక్ట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 7కి 450 అలా ఛార్జ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ టైం పట్టింది అంటే నెక్స్ట్ 1 day ఛార్జ్ చేస్తారు. అండ్ మేమైతే అక్కడక్కడ జస్ట్ అలా సైడ్కి బండి ఆపి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. ఇక కొండ మీదకి రీచ్ అయిపోయిన వెంటనే అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. మాకు ఈవినింగ్ 6 o'clockకి స్లాట్ ఉన్నింది దర్శనంకి, బట్ మేము ముందుగానే వెళ్ళిపోయాము. నేనైతే మంచిగా కాఫీ తాగి టెంపుల్కి రెడీ అవుతున్నా. ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసి ఫ్రమ్ అమ్మ, ఎందుకంటే అమ్మ ఇచ్చింది. మన దగ్గర ఎన్ని చీరలు ఉన్నా అమ్మ ఇచ్చిన చీర అంటే చాలా స్పెషల్ కదా. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నింది. అండ్ మేము 4కి అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ 6కి దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. అసలు దర్శనం ఎంత బాగా అయ్యిందంటే జస్ట్ అమేజింగ్, అంతే. ఫుల్ సాటిస్ఫైడ్. నేనైతే ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినా ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా దేవుడి దర్శనం అయ్యింది. చాలాసేపు స్వామిని చూశాను. సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ నేనైతే. ఆఫ్టర్ దర్శనం టెంపుల్ దగ్గరే చాలాసేపు ఉన్నాం మేము. చాలా ప్రశాంతంగా ఉండింది గుడి దగ్గర. సో అలా ఒక 2 hours కూర్చున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే అంత క్రౌడ్ లేదు. మేము వెళ్ళిన టైం చాలా బాగుంది. అంటే క్రౌడ్ ఎందుకు లేదు అంటే వినాయక చవితి ఉన్నింది అప్పుడు. సో ఆ గణేష్ ఫెస్టివల్ వల్ల అంత క్రౌడ్ లేదు. అండ్ మేము వెళ్ళిన సేమ్ డేనే తిరుపతిలో నిమజ్జనం కూడా. సో అలా అన్నీ అలా కుదిరిపోయి Day 1 ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ Day 2 అనమాట. Day 2 చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. మేమైతే కొన్ని ప్లాన్ చేసుకున్నాము. సో తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ కొండ మీద మొత్తం చూసుకొని తొందరగా కిందకి వెళ్ళిపోయి బైక్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే ఇంకా లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా మాకు ట్రైన్ వచ్చేసి 3:45కి. సో అంతలోగా ఇవి మొత్తం కంప్లీట్ చేసుకుందామని ప్లాన్. ఫస్ట్ మేమైతే ఇక్కడ లెఫ్ట్లో జాపాలి టెంపుల్ కనిపిస్తుంది చూడండి,
అదైతే మేము రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే పాప వినాశనంకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ రూమ్కి దగ్గరగానే అక్కడ కొంతమంది వెహికల్స్ పెట్టుకొని డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాము ఎలా వెళ్ళాలి అని. వాళ్ళైతే అసలు బైక్లో పోలేరు, అది మొత్తం ఇలా అప్లో ఉంటుంది, రోడ్డే సరిగ్గా ఉండదు, బైక్ మీద అస్సలు పోలేరు అని చెప్పాడనమాట. మాకు భయం వేసింది, అరే బైక్లో అసలు వెళ్ళగలమా అని. అండ్ ఆయన వచ్చేసి 2000 ఇస్తే నేనే తీసుకొని వెళ్తాను, అసలు మీరైతే బైక్లో అస్సలు పోలేరు అని అన్నాడు. సో కొద్దిగా మేము కూడా ఆలోచించాము ఆ డ్రైవర్ అలా చెప్పగానే. బట్ 2K అంటే వర్త్ కాదు అనిపించింది. అండ్ కార్లో వెళ్ళడానికి అయితే మరి బైక్ ఎందుకు తీసుకున్నాం, వద్దు బైక్ మీదనే ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఫిక్స్ అయ్యి నో చెప్పి మేము వచ్చేసాం. బట్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఎంత స్కామ్ అసలు అని. బైక్లో ఈజీగా వెళ్ళొచ్చు, అస్సలు ప్రాబ్లమే లేదు. అండ్ ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధం అసలు. అండ్ మేమైతే ఫస్ట్ పాప వినాశనం వెళ్ళి అక్కడ నుండి ఇక ఆకాశగంగా ప్లేస్కి వెళ్ళాము. ఆకాశగంగా ప్లేస్ వచ్చేసి ఇట్లా లోపలికి ఉంటుంది, డౌన్ స్టెప్స్ ఉంటాయి, కొంచెం కష్టమే అనిపించింది కానీ బట్ బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో, అంత లోపలికి వెళ్ళాలి. అండ్ అక్కడ నుండి వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఈ వేణుగోపాల స్వామి టెంపుల్లో ఈ సమాధి ఉంటుంది. ఈ సమాధి హిస్టరీ మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేస్లో చూడడానికి అంత పెద్దగా ఏం లేదు, బట్ తెలుసుకోవడానికి చాలా ఉంది. అండ్ అక్కడ నుండి మేము శ్రీవారి పాదాలు ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. అసలు ఆన్ ది వే వ్యూ ఉంది, ట్రస్ట్ మీ, ఆసమ్. అసలు మీరెవరైనా తిరుమల వెళ్తే కంపల్సరీ శ్రీవారి పాదాలు ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి, మస్ట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, వ్యూ అంతా బాగుంది. శ్రీవారి దర్శనం తర్వాత నాకు హైలైట్గా అనిపించింది శ్రీవారి పాదాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి పైన శ్రీవారి పాదాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అండ్ అక్కడ పైన నుండి కిందకి చూస్తే తిరుమల మొత్తం కనిపిస్తుంది. అండ్ సైడ్కి చెట్లు మొత్తం చూసారా, మొక్కుబడులతో నిండిపోయింది. సో అలా పైన శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోయాము. కింద కొన్ని షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఏదైనా గుర్తుగా స్వామివారి ఐడిల్ ఒకటి తీసుకుందామని అనుకున్నా, బట్ ఇంకా తెలీదు ఏం తీసుకోవాలి అనేసి అనుకున్నాను అని. బట్ ఏదైనా గుర్తుగా తీసుకుంటే అలా గుర్తుండిపోతుంది అని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చాలా రకాల ఐడల్స్ ఉన్నాయి, నాకైతే అన్నీ నచ్చాయి. బట్ ఎక్స్పెషలీ ఈ స్వామివారి రూపం విత్ శంఖచక్రాలు అండ్ 3 నామాలు ఉంది కదా, అదైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫిక్స్ అయిపోయా అది తీసుకుందాము అని. బట్ సడన్లీ ఐ సా దిస్ క్యూట్ శంఖచక్ర నామాలు అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ వెల్. సో వెంటనే ఇది తీసుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక మంచి వ్యూ ఉంది, లైక్ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవడానికి మంచిగా ఇలా చెట్లు మంచిగా ఉంది. సో ఎవరికైనా ఫొటోస్ మీద వీడియోస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు, లైక్ 100 or 150 అలా ఛార్జ్ చేస్తారు. మంచిగా ఫోటో తీసి వాళ్ళే ఎడిట్ చేసి ఇస్తారు, ఫ్రేమ్ కావాలన్నా కూడా చేసి ఇస్తారు, దానికి సపరేట్ ఎక్స్ట్రా ఛార్జ్ అనుకుంటా. అండ్ వాళ్ళనైతే వెతికే పని లేదు, మీరు కనబడితే వాళ్ళే వెంటబడి వస్తారు ఫోటో తీస్తాము అని. నేనైతే వద్దని చెప్పా, మాకు మేమే ఫోటోలు తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూసారా, ఎవరైనా ఇలా చేశారా, రాయి మీద రాయి పెడితే లైక్ ఇల్లు కడతారు, మీరు ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసింటే ఎన్ని రాళ్ళు పెట్టారు? నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ బట్ తిరుమల కొండ ఎక్కేటప్పుడు కాలినడకన స్టెప్స్ పక్కన అటు ఇటు చాలామంది పెట్టడం అయితే చూసా. ఈవెన్ దో నా ఫ్రెండ్స్ కూడా పెట్టడం చూశాను, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ నేనైతే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక రూమ్కి వెళ్ళిపోయాము. లగేజ్ మొత్తం ఇంకా తీసుకొని కిందకి స్టార్ట్ అయిపోయాము.
అండ్ లుక్ అట్ దిస్ ప్లేస్, ఎంత బాగుంది కదా. ఇక వెళ్ళే దారిలోనే అక్కడక్కడ ఆగి అన్నీ చూసుకొని వెళ్ళాము. నాకు మాత్రం ఈ రైడ్ చాలా బాగా నచ్చింది. అస్సలు అలసట అనిపించలేదు. మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చాము. అసలు రోడ్డు చూసారా అసలు ఎంత కర్వ్ ఉందో. కొండ పైకి వెళ్ళేటప్పుడు ఇన్ని కర్వ్స్ లేవు, కొంచెం స్ట్రైట్ రోడ్ లాగానే అనిపించింది. బట్ కొండ నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం చాలా కర్వ్స్ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అండ్ వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది కదా, చాలా పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది. అక్కడ కాసేపు ఉండి ఇక అక్కడ దర్శనం చేసుకొని స్వామివారికి దండం పెట్టేసుకొని ఇక రిటర్న్ అయిపోయాం. సో అలా మొత్తానికి నా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సో ఇదండి నా తిరుపతి ట్రిప్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నాతో మాట్లాడాలి అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా చూపించాలి అనుకుంటే షేర్ చేయండి. అండ్ మొత్తానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీతో మాట్లాడతా. అంతవరకు బాయ్. పీక కోసుకొని గుమ్మానికి ఎలాడ తీసుకుంటా కానీ నెవర్.